నోటికి కమ్మగా ఎంతో రుచిగా అలాగే ఒక ముద్దకు 2 ముద్దలుగా ఎగస్ట్రా తినేలా లేదా ప్లేట్లో రసం పోసుకొని తాగేంత టేస్ట్ అంత బాగుంటుంది ఈ రసం అనేది మునక్కాయ కాంబినేషన్తో. అండి నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పండు మునక్కాడతోని రసం పెట్టాను. గుమగుమలాడుతూ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం సింపుల్గా అసలు రసం పెట్టే వాళ్ళకి రాని వారికైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అంత బాగా కుదురుతుంది ఈ రసం అనేది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. గొంతులో నసనసగా ఉన్న లేదా జలుబుగా ఉన్న కమ్మగా కడుపు నిండగా తినేయచ్చు ఈ రసము. ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం. ఈ రసాన్ని చేయనిక నేను ఇక్కడ ఒక 1/2 కేజీ మైను నాటు టమాటా పళ్ళను తీసుకున్నాను. నాటు టమాటా పండ్లు అంటే ఇలా చిన్నగా ఉంటాయి రెడ్ కలర్లో. హైబ్రిడ్ పండ్లు అంటే కొంచెం లావుగా ఉంటాయి. ఇవైతే టేస్ట్ అనేది రసానికి చాలా బాగుంటాయండి. అలాగని ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసుకున్నాను. పొట్టు తీయకుండా కట్ చేసుకున్నాను. పొట్టు తీయలేదు కాబట్టి కుక్కర్లో ఉడికిస్తున్నాను. పొట్టు లేకుండా అయితే మాత్రం మామూలుగానే ఉడికించుకోవచ్చు. కుక్కర్లో టమాటా ముక్కల్ని కడిగి వేసేసుకొని కాస్తంత వాటర్ పోసేసుకొని మీడియం మంట మీద ఒక్క విజిల్ ఉడికిచ్చేసుకున్నామంటే చాలండి. ఇవనేది ఉడికిపోతాయి. ఎక్కువ అనేది ఉడికించుకోకూడదు. మునక్కాయలు అనేది మరీ నలిగిపోతాయి. ఈ మాత్రం ఒకే ఒక విజిల్ ఇచ్చుకున్నామంటే సరిపోతుంది. అది హై మంట కాదు, లో మంట కాదు, మీడియం మంట మీద ఒక్క విజిల్ ఇస్తే చాలు. ఇలా టమాటా పళ్ళని మునక్కాయలను పక్కకు తీసేసిన తర్వాత టమాటా పళ్ళని ఇలా జాలిగిన్నె కానీ లేదా చెయ్యితో కానీ లేదా మిక్సీలో కానీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్న విధంగా గంటెతోని ఇలా అనేస్తున్నాను. మనం రుబ్బినా కానీ తొప్పలు అందులోనే ఉండిపోతాయి. అందుకనేసి నేను ఇలా జాలి గిన్నెలో వేసేసుకొని స్పూన్తో ఇలా అన్నామంటే చాలు నీట్గా మనకి గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఈ పప్పు అనేది తీసి పడేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇక్కడ పోపు దినుసులు అనేది వేస్తున్నాను. 1 స్పూన్ మైన్ వేసుకొని అలాగే జీలకర్ర 1 స్పూన్ అనేది ఎగస్ట్రా వేస్తున్నాను. నేను ఇక్కడ జీలకర్ర పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. అది లేని పక్షంలో జీలకర్ర ఉన్న వేసేసుకోవచ్చు. అలాగే వెండుమిర్చిని కూడా ఒక 4-5 వేసేసుకొని అలాగే పొడుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీదనే వీటిని ఉడికిచ్చేసుకోవాలి. అలాగే తెల్ల వెల్లుల్లిని పొట్టు తీసేసి మరి పూర మెత్తగా దంచకుండగా కచ్చాపచ్చా మాత్రమే నూరేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం ఇవి కూడా వేసిన తర్వాతకి ఈ ఉల్లిగడ్డ ఈ తెల్ల వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాతకి ఇప్పుడు మంట అనేది పూర్తి మీడియం మంట మీదనే ఇది జరగాలి. హై మంట మీద పెట్టినామంటే తొందరగా మాడిపోతుంది. అలాగే తగినంత పసుపు, కారానికి సరిపడా 1 స్పూన్ అంతా నేను ఇక్కడ కారం వేస్తున్నాను. కారం అనేది చూసి వేసేసుకుంటే సరిపోతుంది. మీడియం మంట మీదనే జరగాలి ఇదంతా. మంట హైలో పెట్టినామంటే కారం అనేది మాడుతుందండి. మీడియం మంట మీదనే కారం వేసి ఇలా కలిపిన వెంటనే మనం ఉడికిచ్చి పెట్టేసుకున్నాం కదా టమాటో రసాన్ని ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు టమాటో రసం ఉడుకు పట్టేలోపు కొత్తిమీర అనేది డైరెక్ట్ అలాగే వేయకుండా రోట్లో అనేది ఎక్కువ నూరకుండా ఓన్లీ కచ్చా పచ్చాగా నూరేసుకొని ఇందులో వేసేసుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవరు, మునక్కాడ ఉడికిచ్చినాం కదా ఆ ఫ్లేవరు చాలా చాలా సువాసనగా అంత బాగుంటుంది ఈ రసం అనేది. ఉడకపెట్టేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా మునక్కాయలు, అవి కూడా వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్టు, కరివేపాకు కూడా వేసేసుకొని ఇంతకు మించి ఇంకేం లేదండి. ఒక్క 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకున్నామంటే ఈ రసంలోకి వాటర్ ఎంత పోసానో నేను చెప్పలేదు. 1/2 కేజీ టమాటా పళ్ళకి 1 లీటర్ వాటర్ పోసింటాను. అందులోకి ఇంకొంచెం ఎగస్ట్రా పోసాను. ఉడికేసరికల్లా మనకి లీటర్ రసం వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మరీ ఎక్కువ పతలాగా ఉండకూడదు, మరీ ఎక్కువ మనకి మందం అనేది ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది రసం అలా చేసుకోవడం వల్ల. ఎక్కువ నీళ్ళు పోసేసి అట్లా అస్సలు చేసుకోకూడదు. టమాటా పళ్ళకి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాతనే ఉప్పు కారం అనేది వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది రసం అనేది. ఇంతేనండి, టమాటా పండు మునక్కాడతోని రసం రెడీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి. చాలా చాలా బాగుంది.